హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి. ఇవాళ వచ్చేసి ఆలు కర్రీ ఎలా రెడీ చేయాలో ఒకసారి చూద్దామండి. ముందుగా అయితే ఒక 3 ఆలు తీసుకొని కట్ చేసి మనం కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత వాటిని మంచి గోల్డెన్ షేడ్లో వేగాలి. వేగిన తర్వాత ఒక టమోటా కట్ చేసి పెట్టుకొని టమోటా కూడా వేసుకోవాలండి. టమోటా కూడా మంచిగా మెత్తగా వేగినాక దాంట్లోకి 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిపే వరకు చూసుకోవాలి. ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడకాలండి. ఒక 2 నిమిషాలు మనము దానిపైన పెట్టేసి ఉడికేటట్టు చూసుకోవాలి. తర్వాత దీంట్లో కారం కోసము కొబ్బరి, ఉప్పు, తెల్లవాయలు, కారం వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు మొత్తాన్ని వేసి మొత్తము కర్రీకి ఉల్లిపాయ టమోటా మొత్తం పట్టేటట్టు బాగా కలింపుకోవాలి. లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ అండి. ఇది మనము కర్రీస్లోకి కానీ చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్గా మనం దించుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఆలూ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.